హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కస్టమ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీ అనమాట. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మనకి శాలరీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున 36,000 అయితే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్ జనరల్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఏ ఒక్క విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క స్టాఫ్ కార్ డ్రైవింగ్ సంబంధించి అయితే మనకి ఈ యొక్క పోస్టులకి అయితే వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అయితే డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టాఫ్ కార్ డ్రైవింగ్ సంబంధించిన మనకి ఒక శాలరీస్ వచ్చేసి మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఈ యొక్క బేసిక్ పే వచ్చేసి మనకి 19,000 నుంచి 63,000 అయితే 63,000 సంథింగ్ అయితే మనకి శాలరీస్ అయితే ఉంటాయి. కాబట్టి ఆల్ అలవెన్సెస్తో సహా మనకి చేరగానే 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో 13 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4, అలాగే ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచి నోటిఫికేషన్, ఎవరో కానీ మిస్ చేసుకోకండి. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీనికి వచ్చేసి మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ యొక్క ఫిలప్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే మనము ఒక పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఒక స్పీడ్ పోస్ట్ అయితే మనకి చేయవలసి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు కానీ ఈ యొక్క అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవన్నీ అటాచ్ చేసి అయితే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైతే అడిగారో ఈ యొక్క నోటిఫికేషన్లో ఆ ఒకటి అటాచ్ చేసి దానిపైన మన సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ప్రతి జిరాక్స్ కాపీ పైన మన సిగ్నేచర్ చేసైతే ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏమంటే మనకి ఒక మోటార్ కార్ సంబంధించిన డ్రైవింగ్ ఆఫ్ మోటార్ కార్కి సంబంధించిన అట్లీస్ట్ 3 years అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంకి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉన్నట్లయితే, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్తో పాటు ఈ యొక్క నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అలాగే మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ జిరాక్స్ తీసుకొని ఆ జిరాక్స్ పైన మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేసి ఉండాలి. సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఒక అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు లోపల అనేది కూడా ఇక్కడైతే నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. 20 February. ఓకే, మన 20 February లోపలైతే ఒక పోస్ట్కి అయితే మనము ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించవలసి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ అయితే పంపించండి. ఓకేనా? మీకైతే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ వాళ్ళు ఉంటారు కదండి, 10th పాస్ అయ్యి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ప్లస్ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ అయితే మనకి ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోండి. ఓకేనా? డ్రైవింగ్ లైసెన్స్ ఉండి 10th క్లాస్ పాస్ అయ్యి చాలామంది అయితే ఉంటారనమాట. వాళ్ళకైతే ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉండడం వల్ల ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మంచి శాలరీస్ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకైతే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి.
వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్లయితారు. ఓకేనా? ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనకి 45 days అయితే ట్రైనింగ్ ఇచ్చి యూఎస్ఏ మెడికల్ బిల్డింగ్స్ అయితే జాబ్స్ అయితే ఇస్తున్నారనమాట. 100% అయితే ప్లేస్మెంట్స్ అయితే చూపిస్తారు. మనకి ట్రైనింగ్ తీసుకున్నారంటే మనకి జాబ్ వచ్చినట్లే, ఎందుకంటే అంత మంచి ట్రైనర్ అయితే మన దగ్గర ఉన్నారనమాట. వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అనమాట. ఇప్పుడే చెప్పేస్తున్నా, మనకి ఫేక్ అయితే కాదు. నైట్ షిఫ్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఆఫీస్కి కూడా వెళ్ళవలసి ఉంటుంది అనమాట. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ యొక్క లొకేషన్లో అయితే మనకి ఉంటాయన్నమాట. మనకి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళైతే ఈ యొక్క నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. 9642073481 ఈ నెంబర్కి కాల్ చేశారనుకో మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. ఇదైతే ఫేక్ అయితే కాదండి, 100% నిజం అనమాట. ఓకేనా?